బ్రేకింగ్ న్యూస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై సుప్రీంకోర్టులో రేపు విచారణ జరగనుంది. తెలంగాణ స్పీకర్పై బీఆర్ఎస్ నేతలు కోర్టు ధిక్కార పిటిషన్ వేశారు. మరోవైపు ఇప్పటికే విచారణ మొదలు పెట్టామని, మరింత గడువు కావాలంటూ స్పీకర్ కార్యాలయం కూడా పిటిషన్ దాఖలు చేసింది. అన్ని కేసులపై సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేయనుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై సుప్రీంకోర్టులో రేపు విచారణ జరగనుంది. తెలంగాణ స్పీకర్ పై బీఆర్ఎస్ నేతలు కోర్టు ధిక్కార పిటిషన్ వేశారు. మరోవైపు ఇప్పటికే విచారణ మొదలు పెట్టామని, మరింత గడువు కావాలంటూ స్పీకర్ కార్యాలయం కూడా పిటిషన్ దాఖలు చేసింది. అన్ని కేసులపై కూడా సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేయనుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కేసుపై సుప్రీంకోర్టులో రేపు విచారణ జరగనుంది. తెలంగాణ స్పీకర్ పై బీఆర్ఎస్ నేతలు కోర్టు ధిక్కార పిటిషన్ వేశారు. మరోవైపు ఇప్పటికే విచారణ మొదలు పెట్టామని, మరింత గడువు కావాలంటూ స్పీకర్ కార్యాలయం కూడా పిటిషన్ దాఖలు చేసింది. అన్ని కేసులపై సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేయనుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి. వరలక్ష్మి, సోమవారం రేపు సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల వ్యవహారం సంబంధించిన విషయంలో రేపు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ ధర్మాసనం దీన్ని విచారించనుంది. గత జూలై 31వ తేదీనే 3 నెలల లోపు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల వ్యవహారంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయానికి సూచించినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ తర్వాత విచారణ చేస్తానని చెప్పేసి వాయిదా వేసింది. స్పీకర్ కార్యాలయం సంబంధించి ఇప్పటికే విచారణ ప్రారంభించింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలంగాణలో పార్టీ ఫిరాయించిన 10 మంది పార్టీ ఫిరాయించారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఫిర్యాదు చేసింది. ఇందులో గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, శేషంగన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ఒకవైపు ప్రకాష్ గౌడ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య, ప్రకటంచెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, శేలింగంపల్లి ఎమ్మెల్యే అర్కపూడి గాంధీ, ఓవైపు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, ఈ 10 మంది, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఈ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి ఆ కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వారి మీద కేసులు వేసింది. సుప్రీంకోర్టులో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే పిటిషన్ వేశారు. దీని మీద విచారించినటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం దీనికి సంబంధించి 3 నెలల్లో విచారణ కంప్లీట్ చేసి ఏదో ఒక చర్య తీసుకోవాలని చెప్పేసి సూచించింది. మరోవైపు స్పీకర్ కార్యాలయం కూడా ఇప్పటికే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, శేషంగన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తప్ప మిగతా 8 మందికి సంబంధించిన పార్టీ ఫిరాయింపులపైన విచారణ కొనసాగించారు. మరింత సమయం కావాలని చెప్పి సుప్రీంకోర్టు అన్న నేపథ్యంలో స్పీకరు ఒకవైపు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను ధిక్కరిస్తూ స్పీకరు ఆ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని చెప్పేసి ఇటీవలనే మరొకసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన కూడా కోర్టు విచారణ కొనసాగించబోతుంది. మరోవైపు స్పీకర్ కార్యాలయం మాకు మరింత సమయం కావాలని చెప్పేసి కూడా కోరడంతో ఒకవైపు సుప్రీంకోర్టు ధర్మాసనం, ఒకవైపు చీఫ్ జస్టిస్ గవాయ్ ఇప్పటికే ఈ నెల 23 తర్వాత రిటైర్మెంట్ కాబోతున్నాడు. ఈ లోపు ఈ కేసు సంబంధించిన విషయంలో విచారించి ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పి భావిస్తున్నారు. మరోవైపు కలకత్తాలో బీజేపీ నుంచి గెలిచి టీఎంసీలోకి వెళ్ళినటువంటి కేంద్ర మాజీ మంత్రి ముకుల్ రాయ్ విషయంలో కలకత్తా హైకోర్టు అతన్ని శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసింది. కలకత్తాలో ఒకవైపు హైకోర్టు తీసుకున్న నిర్ణయం పట్ల కూడా బీఆర్ఎస్ పార్టీ దాన్ని గుర్తు చేసే అవకాశం కనబడుతుంది. అక్కడ స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోలేదు కాబట్టి కలకత్తా హైకోర్టు నిర్ణయం తీసుకుందని చెప్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఒకే రకంగా అమలు అవుతుంది, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా కాదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ తన వాదన కొనసాగించే అవకాశం కనబడుతుంది. రేపు సోమవారం జరిగేటువంటి ఈ విచారణలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం ఎలాంటి తీర్పు ఇస్తుందని చెప్పేసి కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. దేశవ్యాప్తంగా దీన్ని ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ గా చూడాలని చెప్పేసి భావిస్తున్న తరుణంలో సుప్రీంకోర్టులో రేపు పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన అన్ని కేసులపైన ఒక విచారణ కొనసాగించి సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక తీర్పు ఇస్తుందని చెప్పేసి అంతా భావిస్తూ ఉన్నారు. వరలక్ష్మి. రైట్ స్వామి, థ్యాంక్ యూ.